హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఈరోజు జోగి రమేష్ గారి ఇంట్లో ఏసీబీ సోదాలు అనేది జరపడం జరిగింది. హ్మ్. సో, ఆ సోదాలో ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయిని రాజీవ్‌ని ఈరోజు ఏసీబీలో వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. ఏదైతే అగ్రిగోల్డ్ వ్యవహారం ఉందో. సో, దాన్ని ఎలా చూడొచ్చంటారు సార్? నిజంగా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ రెడ్ బుక్‌లో ఏదైతే వాళ్ళ పేర్లు రాసారో వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలే తీసుకుంటున్నారని కూడా అనుకోవచ్చు కదా మనం. నేను ముందే చెప్పాను. ఈయన లోకేష్ చేసిన పొరపాటు ఏంటంటే, హ్మ్. మొత్తం వాళ్ళ కుటుంబానికో, లేకపోతే ఆ పార్టీకో, లేకపోతే ఇంకేదైనా ఇండివిజువల్‌గానో ఎదురు తిరిగే వాళ్ళందరూ కలిసి ఓ 10 మంది ఉంటారు. దానికో బుక్ అవసరం లేదు. హ్మ్. అది మొదట చెప్పాను నేను. ఎందుకు బాబు ఈ రెడ్ బుక్ అని ప్రస్తావన తీసుకొచ్చా? రెడ్ బుక్ ఏంటి మనసులో ఎవరెవరు ఏం చేశారు? హ్మ్. అందరూ మరి మనిషి మామూలుగా బాధపడితే అంటే మనం మర్చిపోతాం. హ్మ్. గాయపడితే మర్చిపోలేం. ఆ హ్మ్. గాయం మానదు. హ్మ్. కట్టెల్లో గట్టిగా కాలిపోయినంత వరకు ఆ గాయం మానదన్నమాట. ఆయన గాయం పడ్డాడు కనుక డెఫినెట్‌గా ఆయన్ని చిన్న మాట అన్నాడా? జోగి రమేష్ ఎంత దారుణంగా మాట్లాడారంటే ఆయన హ్మ్. బండ బూతులు టీడీపీ పార్టీనేమో కాల్చేసినప్పుడు నీకు లేదా? అంటే మన గన్నవరంలో చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడించి తగలెట్టేద్దాం అనుకున్నప్పుడు నీకు లేదా? ఆ తప్పులన్నీ చిన్న తప్పుల్లా నీకు అనిపిస్తున్నాయా? ఈరోజు నీ కొడుకుని అరెస్ట్ చేస్తే నీకు అంత బాధ అనిపించిందా? సిగ్గు లేదు నువ్వు రాజకీయాల్లో ఉండడానికి జోగి రమేష్. సార్ అది కక్ష సాధింపు చర్యలుగా మనం తీసుకోవచ్చు కదా ఇప్పుడు. అంటే అంటే మీరు చేస్తున్నప్పుడు ఏంటంటాను నేను. హ్మ్. ఒక 14 ఏళ్ళు ఒక 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంటిని ముట్టడించడం, తగలబెట్టేస్తా అనడం దాన్ని ఎలాగా చూస్తారు మీరు? హ్మ్. అప్పుడు నేను శాంతియుతంగానే ధర్నా చేయడానికెళ్ళాను. శాంతి తగలబెట్టేస్తుంటే హ్మ్. శాంతియుతం ఏంటండి? గేట్ ముందు కూర్చొని నేను నిరసన కార్యక్రమాలు చేయడానికెళ్ళాను. ఆ! కాకపోతే అక్కడ పోలీసులొచ్చి వాళ్ళందరూ రాద్ధాంతం చేయడం ద్వారా నేను అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. కాకపోతే నేను వెళ్ళనైతే శాంతియుతంగానే నేనెళ్ళానన్నట్టుగా జోగి రమేష్ గారు చెప్పారు. మాట్లాడుతున్నారు. ఇంకోటేంటంటే ఇప్పుడేదైతే వాళ్ళ ఇంట్లో ఏసీబీ సోదాలు ఓకే. ఏసీబీ సోదాలు జరపడంలో తప్పు లేదు. ఏంటంటే వాళ్ళ అబ్బాయి మీద లేనిపోని అలిగేషన్స్ ఏసి, హ్మ్. హ్మ్. ఈ రాజీవ్ మీద లేనిపోని అలిగేషన్స్ ఏసి ఈవెన్ రాజీవ్ గూడా ఏం చెప్తున్నారంటే, మేము యాస్ పర్ లాగా మేము అమ్మాము, అలాగే కొన్నాము. అదే మేము మొత్తం చట్టపరంగానే చేసాం. మా మీద చట్టపరంగా చేసినా కూడా మా మీద ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. మా మీద అరెస్టులు చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ అనేది కక్ష సాధింపు గవర్నమెంట్ అన్నట్టుగా వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇది ఎలా చూడొచ్చంటారు? ఇది ఎలా చూడొచ్చంటే ముందు ఆయన ప్రశ్నకి ఆయన్నే అడుగుదాం సమాధానం. హ్మ్. ఎందుకంటే ఆ రోజు ఉన్నది తెలుగుదేశం పార్టీ తాలూకు ప్రభుత్వం కాదు. నువ్వు ధర్నా చేసినప్పుడు ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు కదా! మీ ధర్నాని ఇంకా పదింతలు సపోర్ట్ చేసేటువంటి పోలీసులు. ఆ రోజు ఆంధ్రదేశంలో పోలీసు వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు చెప్పు చేతుల్లో ఉన్నాయి. తర్వాతేమో నిజంగా మీరు చట్టరీత్యా యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ అన్ని పనులు చేస్తే మీ భయం ఎందుకు? ఈ మాట అనం గదా! పోట్లాడం గదా! యెస్ ఐ యామ్ రెడీ. ఐ హావ్ గాట్ ఆల్ ద డాక్యుమెంటల్ విట్‌నెసెస్. కమ్ ఆన్ అని చెప్పొచ్చు కదా! హ్మ్. లబోదిబో అనడం ఏంటండి? వాడేదో అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడడం ఏంటి? వాడేదో దారుణం, కక్షపూరిత చర్య అని మాట్లాడడం ఏంటండి? నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్నాను. నాకు ఏ లొసుగులు లేవు. నేనెందుకు ఇది కక్షపూరిత చర్య అంటాను నేను? కమ్ ఆన్ మీరు నన్ను అరెస్ట్ చేశారు కదా! కమ్ ఆన్ నేను పోలీస్ స్టేషన్‌కి వస్తాను. ఆ కోర్ట్‌కెళ్తాను. సబ్మిట్ చేస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్. మై సన్ విల్ కమ్ బ్యాక్. హ్మ్. ఆ మాట రావాలి నీ దగ్గర నుంచి. హ్మ్. నీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా. ఒక బీసీని పట్టుకొని బలహీన వర్గాన ఒక బీసీని పట్టుకొని, నేనొక బీసీని బలహీన వర్గాల బీసీని నేను. నేనొక గౌడ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని. నా మీద ఎందుకు కక్ష సాధింపు చర్యలని జోగి రమేష్ గారు అంటున్నారు. దానికి మీరేమంటారు? నిజంగా ఒక గౌడ సామాజిక వర్గం చెందిన ఒక వ్యక్తి పైన ఇంత కక్ష సాధింపు చర్యలనేది అనవసరం గదా! ఏవండీ రాజకీయ నాయకులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారండి? అంటే ఏదైనా ఇట్లాంటి హ్మ్. ఇష్యూలు వచ్చినట్టయితే నీకు క్యాస్ట్ కార్డ్ తీస్తారా బయటికి? హ్మ్. ఇదే బీసీకి చెందిన వ్యక్తి అన్నప్పుడు బీసీలని ఎంతమందిని రక్షించావు? బీసీల కోసం నువ్వేం చేశావు? హ్మ్. బీసీలు నీతో ఎంతమందొస్తారు? గుండె మీద చేసుకొని ఆలోచించి మాట్లాడాలండి. అంటే ఇక్కడ అవసరం వచ్చినట్టయితే క్యాస్ట్ కార్డా? ఈ క్యాస్ట్ కార్డ్ కాడినట్టయితే మిగతా వాళ్ళందరిని రెచ్చగొట్టడమా?
ఇది కాదు కదా విషయం. నువ్వు రాజకీయ నాయకుడివి, అనుభవం ఉన్న రాజకీయ నాయకుడివి. ఆ ఆపోజిట్ వర్గాలనేమో పూర్తిగా అసలు మానసికంగా చంపేసిన వాడివి, గాయపరిచిన వాడివి. జీవితంలో నీ మాటలు మర్చిపోగలరా నువ్వు అన్న మాటలు? నువ్వు అన్నప్పుడేమో నువ్వు నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడివా? వాళ్ళు యాజ్ పర్ లా, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ వాళ్ళు తీసుకున్నప్పుడేమో వాళ్ళు అవినీతి పరులా? దీన్ని ఎలాగంటే మనం సమర్థిస్తాం? నువ్వు చేసే సంసారం ఇంక ఇతరులు చేస్తే ఇంకేదోనా? ఎలా 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 నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకుంటావు? నీకు ఎవరైనా తోడొస్తారు ఇప్పుడు ఈ బీసీలందరూ? నీ మీద ఎంత యాంటీ అయిపోయారు బీసీలందరూ? ఎంత యాంటీ అయిపోయినట్టు మీ మీద వ్యతిరేకతతో నిన్ను ఓడిస్తారు. అసలు వీళ్ళెవరు కూడా జరిగిన దానికి రివ్యూ చేసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోవాలండి. అంతేగాని ఇలా మళ్ళీ గవర్నమెంట్ రెచ్చగొట్టినట్టు ఏమవుద్దంటే అదేదో చేసుకుంటున్నారు, సాగిపోతున్నాయి వాళ్ళ పనులు. అలాంటి దానిలో మధ్యలో వాళ్ళు మంచి చేస్తున్న వాళ్ళు చెడగొడుతున్నారు. ఇప్పుడు ఆ పనులకు ఆటంకం కలిగిస్తున్నారు. నిన్నే అప్డేట్ ఏంటంటే అమరావతికి 40,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది నిన్న. మరి ఏదో పని చేసుకుంటారు కదా, పని చేసుకుంటున్న వాళ్ళని అది మోడల్ సిటీగా చేస్తున్నారు అమరావతిని. పనులు జరుగుతున్నాయి అంటే పని చేసే వాళ్ళని పని చేయనీయకుండా పెట్టుబడుల కోసం వచ్చేవాళ్ళేమో ఇక్కడేమో దారుణంగా రావణ కాష్టంలాగా ఉంది, విధ్వంసం అయిపోయింది, రక్తపాత ఉందని మీరు సొల్లు మాటలు, డల్లు మాటలు, దరిద్రపు మాటలు మాట్లాడి మళ్ళీ మీ తాలూకు క్యారెక్టర్ని ఒకసారి బయట పెట్టుకుంటున్నారే కానీ యాజపరిధిలా వెళ్ళేయండి. నువ్వే తప్పు చేయనప్పుడు భయపడకు, తప్పు చేసినప్పుడు లొంగిపో. ఇదే రెండే రెమెడీలు. ఎవరైనా సరే ఈవెన్ కోర్టు కూడా అదే చెప్తుంది కదా. మీరు యాజ్ పర్ లా, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ మీరు చేసినప్పుడు మీరు భయపడ్డం దేనికి? ఇంట్లో ఈ ఈ పత్రికా ప్రకటనలు ఏంటి, కెమెరా మైక్ ముందుకు వచ్చినట్టయితే మాట్లాడడం మీకు తెలీదు? మళ్ళీ మాట్లాడితే ఇది రికార్డ్ రూపంలో ఉంటుందని మీకు తెలీదు? ఇంత అనాలోచితంగా, ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ మళ్ళీ మీరు మాట్లాడతారా? మాట్లాడే హక్కు మీకుందా? డెఫినెట్గా మీకు శిక్ష పడుతుంది. థ్యాంక్ మీ యూ సార్. కొడుకు కాదు, మీ కొడుకుతో పాటు మీకు శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.